మీ లగేజ్ చెక్ చేయాలి. తినకపోతే ఏమవుతుంది? ప్రాణం పోతుంది, అంతే కదా? అంతే కదా అని ఎంత సింపుల్గా చెప్పావు. నీ ప్రాణం పోతే ఇంకేమైనా ఉందా? అల్లకల్లోలం సృష్టించేయను. పాపం ఉదయం నుంచి నా శ్వేత ఏం తినలేదు, అందుకే తినేమని చెప్పాను. వచ్చేపాటికి సిద్ధంగా ఉండండి అప్ప, వెంటనే బయలుదేరిపోదాం. అలాగే అప్ప. ఇంకా మీకు ఇబ్బందిగా ఉంటే నేను మీ పెద్ద కూతుర్ని అనుకోండి. అమ్మా, అయ్యో ఏంటిది? లేవండి. దేవతలా వచ్చి నా కూతురు కాపురం నిలబెట్టావమ్మా. తోడు పుట్టిందున్నా ఇంత త్యాగం చేసేది కాదక్క. బావగారు, ఏంటి ఇవన్నీ బంగారమేనా? ఏది బంగారమేనా పిచ్చి మొహమా? అమ్మాయి కన్నీరు పెట్టకుండా చూసుకోండి. అలాగేనమ్మా. అప్పా అప్పా, ఏడప్ప నా కోడలు? అదిగో నగలు దానం చేస్తుంది. రామ్మా కలిసి భోంచేద్దాం. పర్లేదండి, వెళ్ళొస్తాను. నగలన్నీ దానం చేసేసింది. చాలా థ్యాంక్స్ అక్క. దండాలమ్మా. కోడలు పిల్ల రా కూర్చో, భోంచేద్దాం. బావగారు కూర్చోండి, బావగారు కూర్చోండి. రా కూర్చో. మొత్తానికి ఇన్ని రోజులకి సాధించామప్పా. మా అప్ప వచ్చిన దగ్గర నుంచి నిన్ను చూసి కోడలా కోడలా అంటున్నారు. నిజంగా నిన్నే అన్నారు. రఘురామయ్య కోడల్ని నా ఇంటి కోడలుగా తీసుకెళ్తానని మాటిచ్చాను. మాట తప్పకుండా తీసుకెళ్తున్నాను. నీకోసం నా కొడుకు ఎంతలా పిచ్చాడయ్యాడో నీకు తెలియదమ్మా. కళ్ళతో చూసిన మాకు తెలుసు. మా రిషిబాబు నీ కోసము కోమా నుంచి బయటకు వచ్చినాడు శ్వేతమ్మా. చూడు తల్లి, నాకు నా గంజాయి వ్యాపారం అంటే ఎంత ఇష్టమో అంతకి 1,000,000 రెట్లు నా పిల్లలంటే నాకిష్టం. పిల్లలు ఏదైనా కోరితే నేను కాదనలేను. కొడుకు కోరింది అగ్గిపుల్లైనా ఆడపిల్లైనా తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాకుంది. అందుకే బీదర్ నుంచి భీమవరం వచ్చిన నిన్ను బహుమతిగా ఇచ్చిన. మొత్తానికి నా తమ్ముడికి ఈడు జోడైందానివి దొరికావు. నువ్విలా బోసిగా ఉండటం నాకు నచ్చలేదమ్మా. వజ్రముని కోడలంటే ఎలా ఉండాలి? అమ్మా శశి, కారులో నగలున్నాయి, తీసుకొచ్చి కోడలకు వేయి.
ఇప్పుడు చూడు ఎంత బాగున్నావో. ఏదో వెయ్యాలని వేశాం గాని బంగారానికి బంగారం ఏంటమ్మా. అది నిజమే అబ్బా. కరెక్ట్. ఒక సెల్ఫీ దిగుదాం. చూడు. ఇప్పుడు కాకపోతే రేపైనా టచ్ అవ్వాల్సిన వాళ్ళమే కదా. చూడు ఎంత బాగున్నావా. మన ఇద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ తెలుసా. నాయనా రిషి, అప్పా ఇంకా ఆలస్యం చేయకుండా కోడలతో పెళ్లి ఏర్పాట్లు చేసేద్దాం. అలాగేనప్పా. కోడలు నీ భార్య అయిపోవాలా, మన ఇంటికి మహారాణి అయిపోవాలా? అలాగేనప్పా. తొందరగా వెళ్ళి ఆ ఏర్పాట్లు చూద్దాం. పదండి. ఆగప్ప. ఏమైందప్పా. మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా నా తోడబుట్టింది ముందుండి నడిపించడం ఆనవాయితీ కదప్పా. నా చెల్లెల రాయలసీమ రాజమణి దగ్గరుండి నీ పెళ్లి జరిపించాలా? అమ్మా శశి, అబ్బా. అత్తకి ఫోన్ కలిపివమ్మా. సూర్యుడు పోయినాడా? పోయినాడక్క. కొడుకు రాయలసీమ రాజమణికే ఎదురు తిరుగుతాడా? సీమలో రాజమణి చెప్పేటిదే ఏదం, ఈ రాజమణి చేసేటిదే శాసనం. ఇక్కడ ఒక ఆడది బిడ్డకి జన్మనియ్యాలనన్నా, పోయినోడికి పాడగట్టాలనన్నా ఈ రాజమణి అంగీకారంతోనే జరగాల. ఇక్కడ సీమ సిట్టుక్కుమనాలన్నా నా కనుసన్నల్లోనే జరగాల. సూర్యుడు, జనాలకి మన మీద భయం పోయినాదంటే నాగుపాముల్లాంటాళ్ళం వానపాములం అయిపోతాం. అర్థమైనాదా? అయినదక్క. ఏమైనదమ్మా? ఎవరూ లిఫ్ట్ చేయడం లేదప్పా. ఒక్కో ఫోన్.
హలో అప్ప మాట్లాడు. అమ్మా రాజమణి, ఏందన్నా చాలా దినాల తర్వాత చెల్లెలు గుర్తుకొచ్చినది. ఎట్టా ఉన్నావమ్మా? రాయలసీమలో రాజమణికి తిరిగే ఉండేదన్నా. రాయలసీమలో నువ్వు చక్రం తిప్పాలా, బీదర్లో ఈ వజ్రముని చక్రం తిప్పాలా? అట్లనే అన్నా. చెల్లెలకి ఫోన్ చేసినావంటే ఏదో విశేషం ఉండదనే అర్థం. ఏందన్నా అది? నీ మేనల్లుడికి పెండ్లమ్మా. మళ్ళీ పెళ్ళా? అవునమ్మా. భీమవరం పెళ్ళేనా? అవునమ్మా. మేనల్లుడే తన తలుసుకుంటే సాధిస్తాడన్నా. ధనకోట వంశానుకున్న తెగింపే అది కదమ్మా. ఓ తూరి మేనల్లుడికి ఎన్నా మాట్లాడతా? అట్లనే అత్తతో అంట మాట్లాడప్పా. అత్త, ఏమిరా ముద్దుల మేనల్లుడా, ఏమి జాతకవరా నీది? కృష్ణుళ్లాగా గోపికలు ఎక్కువ అవుతా ఉండారు. ఈ దేహం మట్టిలో కలిసిపోకముందే అనుకుంది చేసేయాలి కదా అత్త. శభాష్ రా అల్లుడు, మంచి మాట చెప్పున్నావు. తమ్మా ఒకసారి లైవ్. హ్మ్. అత్త, ఏమి శశిముఖి, నువ్వు పెళ్లికి తప్పకుండా రావాలి. నేను లేకుండా నా అన్న ఇంట్లో శుభకార్యం ఎట్టా జరుగుతుంది? అన్నింటికి నేనే ముందుండాలా, అర్థమైనదా? అర్థమైందత్త. ఓ పాలి నాయనకి ఫోని. అలాగే మాట్లాడతా. చెప్పు తల్లి. రాజమణి తన మనుషులతో పొద్దున కల్లా నీ ఇంట్లో ఉంటాదన్నా. అట్టగా తల్లి. మంచిదన్నా. సూర్యుడు, అక్క నా ఇంట్లో శుభకార్యం ఉండాది, అందరూ బయలుదేరండి. అట్లాగే అక్క. పదండి. పద్మా, అమ్మగారు, పండ్లన్నీ అయిపోయాక తలుపులు జాగ్రత్తగా వేయడం మర్చిపోకు. అలాగే అమ్మగారు. వావ్, వాట్ ఎ ట్విస్ట్. ఏంటండి అంత ఎక్సైట్ అవుతున్నారు? నావెల్ అదిరిపోయింది గాయత్రి. రొమాంటిక్ థ్రిల్లర్. అంత బాగుందా? చాలా. హనీమూన్కి వెళ్ళిన ఒక జంట, అక్కడ రకరకాల ఎక్స్పీరియన్సెస్, ప్రతి ట్విస్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏమండి డిస్టర్బ్ చేయదు గాయత్రి, క్లైమాక్స్లో ఉన్నాను. మరో 10 పేజీలు చదివితే అయిపోతుంది. అది కాదండి. నాకంటే మీకు ఈ నవల ఇంపార్టెంటా?
10 నిమిషాల్లో అయిపోతుంది గాయత్రి. ముందు నేను చెప్పేది వినండి. ఏంటో చెప్పు. మనం కూడా హనీమూన్ వెళ్దామండి. హనీమూన్ కా? అవునండి. పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు నాన్నగారు మనల్ని యాక్సెప్ట్ చేయలేదని హనీమూన్ మిస్ అయ్యాం. తర్వాత సంతోషంగా ఉన్నామన్న సమయంలో మీ ఫ్రెండ్ వంశీ వచ్చి మన సంతోషాన్ని అంతా చెడగొట్టేశాడు. ఏం మాట్లాడుతున్నావు గాయత్రి? వాడు మన సంతోషాన్ని చెడగొట్టడం ఏంటి? అదేనండి, వంశీ చనిపోయాడు కదా, ఆ బాధలో ఉండి హనీమూన్కి వెళ్ళలేకపోయా అంటున్నాను. ప్లీజ్ అండి, నా మాట కాదనకండి. ఒక్క 4 రోజులు హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేద్దామండి. 4 రోజులా? నాకు ఆఫీస్లో చాలా పని ఉంది. తర్వాత చూద్దాం. ఆఫీస్లో ఏదో ఒక అబద్ధం చెప్పండి. 4 రోజులు ఆనందంగా స్పెండ్ చేసి వద్దామండి. అది కాదు గాయత్రి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను ఎలాంటి అబద్ధం చెప్పినా బాస్ వదిలిపెట్టడు. మీ బాస్తో నేను మాట్లాడి ఒప్పిస్తానండి. కుదరదు గాయత్రి, ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్. అయినా ఇప్పుడు హనీమూన్ ఏంటి? ఎందుకు వెళ్ళకూడదు? 60 ఏళ్ల వాళ్ళు కూడా వెళ్తున్నారు. ప్లీజ్ అండి, నా కోసం అండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, కాదనకండి. సరే సరే సరే, రేపు నేను మా బాస్ని అడిగి ట్రై చేస్తాను, సరేనా? ట్రై చేయడం కాదు, ఫిక్స్ చేయాలి. ఇంతకీ హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? సింగపూరా, థాయిలాండా, బ్యాంకాకా? ఎక్కడికి వెళ్దాం? హలో, కిరణ్ గారండి? అవునండి సార్, నేను హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి. కంగ్రాట్స్ సార్. దేనికి? లక్కీ డీప్ లో మీరు మీ వైఫ్ హాలిడే ప్యాకేజ్ విన్ అయినందుకు. వాట్? అవును సార్, లాస్ట్ వీక్ మీరు విజయవాడలో షాపింగ్ చేసినప్పుడు కూపన్స్ నింపారు కదా, ఆ డ్రాలో మీరు విన్ అయ్యారు. హైదరాబాద్ కి 50 కిలోమీటర్స్ దూరంలో వికారాబాద్ ఫారెస్ట్ లో మా బృందావన్ రిసార్ట్ లో మీకు 3 nights 4 days ప్రొవైడ్ చేస్తున్నాం సార్. మీరు ఓకే అనుకుంటే మార్నింగ్ 10 o'clock కాల్ చేసి కన్ఫర్మ్ చేయండి సార్.
అక్కడికి వచ్చాక మీరు అదని ఇదని అంటగడతారయ్యా. అలాంటిదేం వద్దు. అలాంటిదేం లేదు సార్, ఇట్స్ ప్యూర్లీ హాలిడే ట్రిప్. ఆలోచించి మార్నింగ్ కాల్ చేయండి. సరే, ఆలోచించుకొని మార్నింగ్ కాల్ చేస్తాను. ఓకే సార్, గుడ్ నైట్. ఓకే, గుడ్ నైట్. ఎవరండి? ఎవడో హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి మీరు లక్కీ డిప్లో 4 days హాలిడే ట్రిప్ విన్ అయ్యారు అంటున్నాడు. వావ్, మనం ఎంత లక్కీ అండి. హనీమూన్ ట్రిప్ గురించి మాట్లాడుకుంటుండగా ఇంత మంచి ఆఫర్ వచ్చింది. మీకు డబ్బులు కూడా ఖర్చు కావు. డబ్బుల గురించి పక్కన పెట్టు, అసలు ఇలాంటివన్నీ జెన్యూనా కాదా అని. అలా ఏం అనుమానించక్కర్లేదండి. గాయత్రి లక్కీ గర్ల్ కాబట్టి మనకొచ్చింది. ఇంతకీ ఎక్కడికని చెప్పాడు? ఊటీనా, కొడైకెనాలా, సింగపూరా? హైదరాబాద్ దగ్గరలో వికారాబాద్ ఫారెస్ట్ లో బృందావన్ రిసార్ట్ అంట. మీరు ఇంకేం ఆలోచించకుండా ఫిక్స్ అయిపోండి. ఇంతకంటే మంచి అవకాశం రాదు. రేపు మార్నింగ్ చెప్తాలే. ఇంకా చెప్పడం ఏంటండి? ఇదే ఫిక్స్. ఓకేనా? ఫిక్స్ అయిపోండి. ఓకేనా? మనం వెళ్తున్నాం. ఓకే ఓకే ఓకే